ఆర్యన్ తన స్కూల్లో అత్యంత ధనవంతుడైన అబ్బాయి. ప్రతిరోజు అతని లంచ్ బాక్స్లో అన్నం, కూరలు, స్నాక్స్, స్వీట్లు తినలేనంతగా ఉండేవి. అతను కొంచెం మాత్రమే తిని మిగిలిన ఆహారాన్ని నిర్లక్ష్యంగా చెత్తబుట్టలో వేసేవాడు. అతని స్నేహితులు చెప్పేవారు, ఆర్యన్, ఆహారం వృధా చెయ్యకూడదు. అప్పుడు ఆర్యన్ నవ్వుతూ, ఇది కేవలం ఆహారం మాత్రమే, డబ్బుతో మళ్లీ కొనుక్కోవచ్చు కదా అనేవాడు. ఒకరోజు అనుకోకుండా ఆర్యన్ తన లంచ్ బాక్స్ను ఇంట్లోనే మర్చిపోయాడు. మొదట అతనికి పెద్దగా పట్టించుకోలేదు. కాని కొద్దిసేపటికి ఆకలి అతని కడుపుని కాల్చడం మొదలుపెట్టింది. చుట్టూ ఉన్న పిల్లలు తమ లంచ్ బాక్సులు తెచ్చారు. ఆహారం వాసన అతనిని ఇంకా బాధించింది. అది మొదటిసారి ఆర్యన్ ఖాళీ ప్లేటు ముందు కూర్చున్న రోజు. ఆ రోజు చాలా పొడవుగా అనిపించింది. స్కూల్ నుంచి ఇంటికి వెళ్తూ ఒక దుకాణం దగ్గర ఒక పేద మనిషి కూర్చుని ఇతరులు తింటూ ఉండటాన్ని చూస్తున్నాడు. ఆ క్షణంలోనే ఆర్యన్కు అర్థమైంది, తన కడుపులో ఉన్న ఆ బాధ చాలామంది ప్రతిరోజు అనుభవించే బాధని. ఆ రాత్రి ఆర్యన్ తన తల్లికి అన్నీ చెప్పాడు. తరువాతి రోజు నుంచి ఆర్యన్ లంచ్ బాక్స్ చిన్నదిగా మారింది. కాని అది ఎప్పుడూ పూర్తిగా ఖాళీ అయ్యేది, తినేసిన తర్వాత మాత్రమే. ఆహారం వృధా చేయడం అతనిక మానేశాడు. కొన్నిసార్లు ఇతరులతో పంచుకోవడం కూడా నేర్చుకున్నాడు. ఎందుకంటే ఒక ఖాళీ ప్లేట్ డబ్బు ఎప్పటికీ నేర్పలేని పాఠాన్ని ఆర్యన్కు నేర్పింది.